రెండేళ్ల క్రితం ప్రజలకు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మాజీ మంత్రి బీజేపీ జిల్లా ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి అన్నారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీజేపీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొనడానికి ప్రజలు సన్నద్ధంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారం మోగింది. రేపో మాపో షెడ్యూల్ రాబోతుంది. ప్రజలందరూ కూడా సన్నద్ధంగా ఉన్నారు. 2 సంవత్సరాల క్రితం మాయ మాటలతోటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. ఏ పట్టణాన్ని అభివృద్ధి చేయలేదు. స్వయంగా ముఖ్యమంత్రి గారే నా దగ్గర ₹1 లేదు, నేను ఏం చేసే పరిస్థితి లేను, గత ప్రభుత్వం చేసిన అప్పులను వడ్డీలు కట్టలేకపోతా ఉన్నానని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడే పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంటే ఇవాళ ఈ గ్రామీణ వ్యవస్థ, స్థానిక సంస్థలు, స్థానిక ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో అవి అభివృద్ధిలోకి రావాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, అవినీతి లేని పాలన ప్రజలకు అందించబడాలన్నా అది కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ద్వారానే నిధులు వస్తాయి. వచ్చిన నిధులు కూడా పాలక మండళ్ళు, భారతీయ జనతా పార్టీ పాలక మండలిలో ఉంటే నీతిగా, నిజాయితీగా, పారదర్శకంగా ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చే దిశలో పనులు జరుగుతాయి. అక్కడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళే వస్తే రాష్ట్రం ఆ డబ్బులను దారి మరలిస్తుంది. ఆ పట్టణ అభివృద్ధికి ఖర్చు పెట్టదు, అవినీతి జరుగుతుంది, వాళ్ళలో నియంత్రణ లేదు. ఆ విధంగా మళ్ళీ తిరిగి 5 సంవత్సరాలు ప్రజలకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. కనుక ప్రజలందరినీ కోరుతా ఉన్నాను, రాబో తరానికి, రాబో రోజులకు మంచి మార్గదర్శకంగా ఉండాలంటే ఈ మున్సిపల్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టండి. దేశవ్యాప్తంగా కేవలం 3 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రేపు జరగబోయే ఎన్నికలలో 100% బీజేపీ గెలవబోతుంది. చివరి మిగిలేదు ఒక్క తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం 3 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రం జరిగే ఎన్నికల్లో కూడా దేశం మీద ఉన్న ప్రభావం పడుతుంది. ఇక్కడ కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అటు కేంద్రము, ఇటు రాష్ట్రము, ఇటు స్థానిక సంస్థలు 3 పాలక మండళ్ళు, 3 ప్రభుత్వాలు నీతివంతమై ఉన్నట్టయితే ఏదైతే అభివృద్ధికి నోచుకోలేదో, ఏదైతే అప్రపాలైనటువంటి తెలంగాణ రాష్ట్రం బాగుపడాలన్నా, ప్రజలు బాగుపడాలన్నా ఈ కాంగ్రెస్ ముక్త భారత్గా చూడాల్సిన అవసరం ఉంది. దానికి నాందిగా ఈ మున్సిపల్ ఎన్నికలలో 100% ఫలితాలు వస్తాయని ఆశిస్తూ